ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బెత్లెహేంలో కరువు వచ్చింది. దేవుడు కరువుని ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. దేవుడు అనుమతి లేకుండా కరువు రాదు. పైగా బెత్లెహేంలో కరువు రావటం అనేది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్పించి రాదు. అలాంటప్పుడు ఈ బెత్లెహేముకి చెందినటువంటి ఈ కుటుంబస్తులు, దేవా ఎందుకు వచ్చింది అని అడగాలి. కానీ వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమెలక్, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురము ఉండిరి. ఈ విధంగా మన మీదకి అటాక్స్ వస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటాం? ఇక్కడ ఒక చిన్న మాట మీకు ఐడెంటిఫై చేస్తాను, చూడండి. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. జాగ్రత్త వినండి. ఒకవేళ మనం అన్బిలీవర్స్ అనుకోండి, ఒకవేళ మనం నామినల్స్ అనుకోండి, ఒకవేళ చిన్న స్థాయి జీవితాన్ని జీవిస్తాం అనుకోండి, అడ్జస్ట్ అవటం చాలా ఈజీ. ఒకటి ఏమైనా లేమి కష్టం ఎదుర్కోవడం ఈజీ. విశ్వాసంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత, మనల్ని మనం స్టేజ్ ఎక్కించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత, మన జీవితం మీద అటాక్ వస్తే తట్టుకోలేము. సార్ ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే, వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండేవాళ్ళు. చాలా రిచ్ కేటగిరీ. ఎఫ్రాతీయులు అనేటువంటి మాట ఒక క్లాన్కి ఉపయోగించింది, ఒక రిచ్ క్లాన్. వాళ్ళు బాగా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, అది వాళ్ళు ఉపయోగించినటువంటి. ఎంత పలుకుబడి అంటే, ఇది మీరు తర్వాత చూస్తారు, ఈరోజు మనం చూడలేదు. కానీ 20-21 వచనాల్లో నయోమి వెనక్కి వచ్చింది. ఎన్నేళ్ల తర్వాత? 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ల తర్వాత నయోమి వెనక్కి వస్తే, హే నయోమి, హే నయోమి, హే నయోమి వచ్చిందే, నయోమి నయోమి. ఊరు మొత్తం నయోమిని చూడటానికి వచ్చారు. ఎందుకో తెలుసా? షీఈస్ అ రిచ్ లేడీ. దే ఆర్ అ రిచ్ ఫ్యామిలీ. దే ఆర్ వెరీ పాపులర్, వెరీ పాపులర్. ఒక సాధారణమైన వ్యక్తి పోతే లెక్క ఉండదు, వస్తే కూడా లెక్క ఉండదు. కానీ ఒక నాయకపు స్థాయికి వచ్చినప్పుడు, ఒక ప్రధానమైన స్థాయికి వచ్చినప్పుడు, వాడు వెళ్ళిపోతే డిఫరెన్స్ ఉంటుంది, వాడు వస్తే కనుక అటెన్షన్ ఉంటుంది. అందుకని వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. అందుకే ఒక మాట చెప్తున్నాను నేను, ఎప్పుడు చెప్పేది ఏంటంటే, స్థాయి పెరిగే కొద్దీ అటాక్లు పెద్దగా ఉంటాయి. స్థాయి పెరిగే కొద్దీ విశ్వాసంలో జారిపోతే తగిలే దెబ్బలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. అందుకనే మనోడు ఏం చేశాడు? వెళ్ళిపోదాం అనుకున్నాడు. సరే, వీళ్ళ పేర్లు ఏంటి చూద్దాం. నయోమి. యూదులకి పేర్లు ఉత్తుత్తిన పెట్టరు, యూదులకి పేర్లు ఉత్తుత్తిన పెట్టరు. మన తెలుగు వాళ్ళు పెట్టేటట్లు పెట్టరు. ఎలాగనంటే, ఒకవేళ పెళ్లి సంబంధం కోసం వెళ్తున్నప్పుడు, మా అమ్మాయి చాలా మంచిదండి అది ఇదనంటే, ఏం పరమ్మా అని అంటే, మా అమ్మాయి పేరు సుకుమారి అన్నారనుకో, మనం సుకుమారి అనే పేరును ఊహించుకొని ఒక అద్భుతమైన ఇమేజ్ కలిగి ఉన్నాం అనుకోండి, ఆమె కనబడింది, ఏమా సుకుమారి అంటే. సుకుమారి అనే పేరు తప్పు అని కాదు నా ఉద్దేశం. ఆ పేరుకి, ఆమె షకల్కి, ఆమె ముఖానికి సంబంధం ఉండదు. ఏంజల్ అని పేరు పెడతారు, నల్లగా ఉంటారు వాళ్ళు. అంటే ఏంజల్స్ తెల్లగా ఉంటారని కాదు నా ఉద్దేశం. అంటే మన మైండ్లో ఏంజల్ అనే పేరు వినంగానే ఒక రూపం వస్తుంది, సుకుమారి అనే మాట వినంగానే ఒక రూపం వస్తుంది. నేను నయోమి అనే పేరు పెట్టాను కదా, పిలిచాను కదా. నయోమి అంటే సుందరి, ప్రసన్నత, సంతోషి, అది భావాలు, ప్లెజెంట్. కాబట్టి ఆమెకు ఆ పేరు పెట్టారంటే నయోమి మస్ట్ హావ్ బీన్ ఎ వెరీ బ్యూటిఫుల్ లేడీ, అందుకే ఆ పేరు వచ్చింది. రూత్ అని ఎందుకు పేరు పెట్టారు? షీఈస్ ఫ్రెండ్లీ. ఓర్ఫా అని ఎందుకు పేరు పెట్టారు? ఆ మొండి, ఏమన్నా సరే వెళ్ళిపోయింది, ఏమన్నా సరే నీ వెనకాల వస్తా, ఫ్రెండ్లీ, నిన్ను వదిలిపెట్టను, ఫ్రెండ్లీ. తన స్వభావం అలాంటిది. తన పేరుకి తగ్గ జీవితం అది రూత్, తన పేరు చెద్ద జీవితం అది నయోమి. నయోమి అయితే 20వ వచనం చూడండి, ఆవిడేమంటుంది తెలుసా?
ఆ సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనక నన్ను నయోమి అనక. ఎందుకని పిలవమంతే? ఆ పేరు నా జీవితానికి సరిపదా. ఒకప్పుడు నయోమి, ఇప్పుడు కాదు. నేను ఒకప్పుడు నేను ప్లెజెంట్, ఒకప్పుడు నేను సుందరి, ఒకప్పుడు నేను బ్యూటిఫుల్, ఒకప్పుడు నువ్వు నా పక్కన కూర్చుంటే భాగ్యం. కానీ ఇప్పుడు అది కాదు నా జీవితం. నయోమి బతుకు మారిపోయింది. నయోమి. ఎలిమెలక్, ఆ పేరుకి అర్థం ఏంటి చూద్దాం. హిబ్రూ భాషలో 2 పదాల యొక్క సముదాయం ఎలిమెలక్. ఒకటి ఎలి, రెండోది మెలక్. మెలక్ ఎలి అంటే అర్థం అంటే ఎలాయ్, ఎలైజా, యెహోవాయే దేవుడు. ఎలైజా, ఎలాయ్. ఎలాయ్ అంటే ఎలోహిం, ఎలోహిం దేవుడు, ఎలోహిం దేవుడే. మెలక్ అంటే రాజు, నా రాజు, దేవుడే నా రాజు. ఎలి మెలక్ అంటే అర్థం దేవుడే నా రాజు, దేవుడే నా రాజు. ఈయన పేరు. అందమే నా బతుకు, ఆనందమే నా జీవితం, మధురత్వమే నా జీవితం. అది నయోమి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎంత బాగుంటుందో చూడండి. దేవుడే నా రాజు అన్న వ్యక్తి, ఆనందమే నా జీవితం అన్నటువంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలయక అది. అయితే వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకులకి ఒక ఆయనకి మహ్లోను, ఇంకో ఆయనకి కిలోను అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అలాంటి పేర్లు? ఎందుకు అలాంటి పేర్లు పెట్టారు? ఒకవేళ రా నీ పేరేంటి? సార్ నా పేరు పెంటయ్యన్ సార్. మీ తమ్ముడి పేరేంటి? పిచ్చయ్య సార్. ఒకటే తమ్ముడు ఉన్నాడు? లేదు సార్, ఇంకోటి కూడా ఉన్నాడు. ఆడి పేరేంటి? పుల్లయ్య సార్. ఏంట్రా ఈ పేర్లు? ఎందుకు పెట్టారు ఈ పేర్లు? పెంటయ్య, పిచ్చయ్య, పుల్లయ్య ఎందుకు వచ్చినాయి ఈ పేర్లు? ఎందుకు వచ్చాయి? గుర్తుపెట్టుకోండి, ఒక 50 సంవత్సరాల క్రితం ఇలాంటి పేర్లు చాలా ప్రాతినిధ్యంలో ఉన్నాయి. పుల్లయ్య, వెంకయ్య పేర్లు వచ్చాయి. ఎందుకని? వెంకయ్య కాదు, పుల్లయ్య, పెంటయ్య, పిచ్చయ్య ఎందుకు వచ్చాయి? గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టెక్నాలజీ, ఇది ఒక ఆలోచన. ఏంటనంటే, ఈడు పుల్లలాంటోడైతే ఈయన్ని పుల్లయ్య అని పిలిస్తే, ఆయన్ని పుల్లయ్య పుల్లయ్య అని పిలిస్తే ఆ పుల్లయ్యతనం నుంచి బయటకు వస్తాడని. పెంట లాంటి బతికి చేయడితే ఇన్ని పెంటయ్య 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 అని పిలిస్తే ఆ పెంటతనం నుంచి బయటకు వస్తాడు. దాన్ని కౌంటర్ చేయడానికి ఆ పేరు పెడతారు వాళ్ళు. వాడి పరిస్థితి అది. అందుకనే వీళ్ళిద్దరు కొడుకులకి 2 పేర్లు పెట్టారు. ఒకటి పేరు ఏంటంటే జబ్బు, ఇంకోటి పేరేంటి తెలుసా? వేస్ట్. వాడి పేరు జబ్బు, ఇంకోటి పనికిమాలినోడు. అది ఆ పేర్లు పెట్టారు. ఎందుకు పెట్టుకుని ఉంటారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. అప్పటికే కరువు వచ్చేసింది. అరే ఏ దినాన్న పుట్టావా నువ్వు? పుట్టావరా రే, అంత దేశం అంతా కూడా జబ్బేరా. ఏడికి మహలోనే పేరు పెట్టండి. ఏడు పుట్టాడు జబ్బు వచ్చింది. అది ఏడు పుట్టాడు జబ్బు వచ్చింది. వీడు రే పనికి మాలినోడా. ఎందుకు? మా బతుకు పనికి మాలిన బతుకు అయిపోయిందిరా, మా బతుకు పనికి మాలిన. వీడి పేరు పెట్టండి కిలోనని. పనికి మాలినాడు. ఆ పేర్లు బట్టి అర్థమవుతుంది ఏం జరుగుతుందో. మళ్ళీ చదువుతాను. ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండేటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలక్, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండ్రి. ఎవరు వెళ్ళి ఉంటారు? ఎవరు నిర్ణయం తీసుకొని ఉంటారు? చాలా స్పష్టంగా ఎలిమెలక్. ఓ రోజు ఫ్యామిలీ అంతా కూర్చొని ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మోయాబు దేశం వెళ్ళి ఉన్నది 10 ఏళ్లే. వాళ్ళు మోయాబు దేశం వెళ్ళి ఉన్నది 10 ఏళ్లే. ఈ 10 ఏళ్ల లోపల 2 కొడుకులకి పెళ్ళి అయిపోయింది. 2 కొడుకులు చచ్చిపోయారు, తండ్రి చచ్చిపోయారు. 10 ఏళ్లలో జరిగిందంటే వాళ్ళని చిన్నపిల్లలుగా తీసుకెళ్ళింది ఎదిగిన వాళ్ళని. దే మస్ట్ బి ఓవర్ 20, నియర్లీ 30. వాడికి వెళ్ళంగానే 2-3 ఏళ్ళలో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఒకళ్ళు చచ్చిపోయారు. కొంతకాలం తర్వాత ఇంకా రాబలేదని అనుకొచ్చారు. నయోమిను తన 2 కోడలు, మధ్యలో కోళ్ళు అయిపోయింది. ఇది స్టోరీ. కాబట్టి ఎదిగిన వాళ్ళు కాబట్టి ఎలిమెలక్, అమ్మ నయోమి, ఆయా ఏంటి పిలిచావు? బాబోళ్ళని ఇద్దరిని పిలువు, మనం కొన్ని విషయాలు చాలా సీరియస్గా ఆలోచించాలి. నాన్నగారు ఏదో పిలిచారంట. ఏం లేదురా, మన పరిస్థితి అస్సలు బాగాలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, మనం దాచిపెట్టుకున్న ధాన్యం అంతా అయిపోయింది. అవును నాన్నగారు, ఏం చేద్దామంటారు? ఏం చేద్దాంరా నాన్నగారు?
ఈ మృత సముద్రం అవతలే మోయాబు దేశంలో పరిస్థితి బాగుందంట కదా. అవునా, మీకు అలాంటి ఆలోచన వచ్చిందా? నాకు కూడా వచ్చిందిరా. ఇది దేవుని చిత్తం అనుకుంటా, వెళ్ళిపోదాం. మనం మాట్లాడే పద్ధతులు చెప్తున్నాం. నీకు వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చిందిరా, వెళ్ళిపోదాం. నాన్నగారు చిన్నోడు, ఎందుకైనా ఒకసారి ఆలోచించవచ్చుగా. రే, నేను తండ్రిని, నా మాట వినాలి మీరు. ఓకే డాడీ, ఏం కాదనట్లేదు, నీ వెనకాల మేము వచ్చేస్తాం. అమ్మ, అన్నయ్య, నేను, మీరు నడవండి. నలుగురు ప్రయాణమే వెళ్ళిపోయారు. ఈ ప్రయాణానికి సూత్రధారి ఎవరు? ఎలిమెలక్. దేవుడే నా రాజు, దేవుణ్ణి పక్కకి తీసుకెళ్ళి నేనే నా రాజు అన్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. దేవుడే నా రాజు అనేవాడు, పక్కెళ్ళు, నేనే నా రాజు, నా నిర్ణయం నేనే తీసుకుంటా, నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఎవడ మాట అన్ను. డైలాగ్ అది. మొండోడు, నేను ఒక్కసారి డిసైడ్ అయితే నా మాటే నేను ఎన్ను. ఆడిపిచ్చోడు. వాళ్ళు మీ హీరో అయితే మీరు నిర్ణయాలు ఎలా ఉంటాయి ఆలోచించుకోండి. యాజ్ సింపుల్ అది. దిస్ ఈజ్ మై డెసిషన్. నేను నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా తల ఒగ్గాల్సిందే. ఓకే డాడీ, ఓకే. ఏమండి, మీ వెనకాల నేను వస్తానండి. ప్రయాణమై వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు వచ్చినప్పుడు, ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మనం 3 రకాలుగా స్పందిస్తాం. జాగ్రత్త వినండి. ప్లీజ్ ట్రై టు లెర్న్ దిస్. దెర్ ఆర్ 3 రియాక్షన్స్ టు స్ట్రెస్. 3 రియాక్షన్స్. రియాక్షన్ నెంబర్ 1, ఎండ్యూర్. భరించేయటం. ఎండ్యూర్, తట్టుకోవటం, మేదేసేసుకోవటం, దాన్నంతా కూడా దిగమింగేయటం, ఒక్కడే అనుకోవటం. ఇది ఎండ్యూర్. దీన్నే ఏమంటారంటే ఓర్చుకో. 3 పదాలు నేర్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓర్చుకో. రెండోది ఏంటి తెలుసా? ఎస్కేప్. ఓడిపో లేకపోతే పారిపో. నేను ఎక్కడ ఉన్నావు, పారిపోతా, ఐ విల్ రన్ అవే. ఓర్చుకో, ఓడిపో. ఓర్చుకో, పారిపో. మూడోది ఏంటి తెలుసా? ఎన్లిస్ట్. దేవా, నా పరిస్థితి ఇది. దేవా, నా పరిస్థితి ఇది. దేవా, సమస్తాన్ని కోల్పోయాను ప్రభా. దేవా, నాకు ఈ కష్టం వచ్చి పడింది. దేవా, నన్నేం చేయమంటావు? ఒప్పుకో. ఓర్చుకో, పారిపో, ఒప్పుకో. 3 ఓర్చుకో, ఎండ్యూర్. పారిపో, ఎస్కేప్. ఒప్పుకో, ఎన్లిస్ట్. ఈయన ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి తెలుసా? పారిపోయాడు. ఇంకో 3 పదాలు చెప్తాను. ఒకటి, సమస్య వచ్చినప్పుడు ఏ జంతువు అయినా చేసేటువంటి 2 రకాలైన పనులు. ఒక పని కష్టం, తోక ముడుచుకొని వెళ్ళిపోవటం. ఫ్లీ, పర్లేదు. ఫైట్. ఫ్లీ ఆర్ ఫైట్, ఈ జంతువులు చేసే పని. ఈ 2 చేస్తాయి జంతువులు. ఐదర్ ఫ్లీ ఆర్ ఫైట్. అయితే పారిపో, లేకపోతే ఎదురించి. ఈ 2. కానీ మనిషి ఒక్కడే 3 చేయగలుగుతాడు. ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఫ్లీ, ఇట్ ఈస్ నాట్ ఫైట్. మరి ఏంట్రా? ఇట్ ఈస్ ఫెయిత్. నాకు ఎదిరించడం రాదు, నేను పారిపోవటం నా వల్ల కాదు. మరేం చేస్తావు? విశ్వాసంతో నిలబడతా, ఆయన ఏం చెప్తా అది చేస్తా. డు యు అండర్స్టాండ్ నౌ? మీ లైఫ్లో ప్రతిరోజు ఇది ఉంటుంది. ప్రతిరోజు ఫ్లీ, ఫైట్ ఆర్ ఫెయిత్. అయితే వీళ్ళు ఏం చేశారు? ఎలిమెలక్ ఫ్లీ, పారిపోయాడు. ఎస్కేప్, వెళ్ళిపోయాడు. ఫ్యామిన్, తట్టుకోలేక వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మనము తీసుకునేటువంటి నిర్ణయం మనల్ని ఒక్కరిని పాడు చేస్తే పర్లా. మనం తీసుకునే నిర్ణయం కొన్నిసార్లు మన కుటుంబం మొత్తాన్ని నాశనం చేయొచ్చు. మనం తీసుకునే నిర్ణయం ఒక పెద్ద సమాజాన్ని పాడు చేయొచ్చు. 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, కుటుంబం. ఎలీమెలక్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అకాల మరణాలు వచ్చినాయి 2 యవ్వనస్తులకి. ఈయన తీసుకున్న నిర్ణయానికి అకాల మరణాలు. ఇంకొక ఫ్యామిన్ గురించి చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయంలో ఫ్యామిన్ వచ్చింది. ఫ్యామిన్ వస్తే అబ్రాహాం ఏం చేశాడు? ఐగుప్తు దేశం పారిపోయాడు. పిల్లలు పుట్టలేదు, భార్య ఒత్తిడి కలిగిస్తుంది, తట్టుకోలేక ఏం చేశాడు? పారిపోయి హాగర్ దగ్గర పడుకున్నాడు.
హాగర్కు ఒక కొడుకు పుట్టాడు, ఇష్మాయల్. ఆ కొడుకు పుట్టి ఇప్పటికి 4000 సంవత్సరాలండి. 4000 years. 4000 years. ఈ రోజుకి ఇష్మాయేలీలకి ఇశ్రాయేలీలకి గొడవ ఆగల. దానికి కారణం ఎవరు? వన్ సింగిల్ వర్డ్, అబ్రహాం. ఆ రోజు తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం. యువర్ డెసిషన్ విల్ ఆల్వేస్ డిటర్మైన్ నాట్ ఓన్లీ యువర్ డెస్టినీ బట్ మెనీ పీపుల్స్ డెస్టినీ. నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్నే కాదు, అనేక మందిని ప్రభావితం చేయగలుగుతుంది. ఎలీమెలెక్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభావితం చేసింది. ఎలైజా పారిపోయాడు. హీ డిడ్ నాట్ కన్సల్ట్ గాడ్ అనేది. అయితే ఇప్పుడు మనకి దేవుడు మనతో నడిపించడానికి ఒకడు ఉంచాడు. ఈ వచనం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆయన తన ఆత్మ అను సంచ కరువు మనకి అనుగ్రహించినాడు. సంచ కరువు అంటే ఏంటో మీకు తెలియాలి. పారాక్లీట్ అన్న వర్డ్కి కరెక్ట్ మీనింగ్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్ రేస్ చూసారా? ఇలాంటి కార్ రేస్ ఏంటో కార్ రేస్ తెలుసా? కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటారు, డ్రైవర్ పక్కన సీట్లో ఒకడు కూర్చుంటాడు. కానీ ఈ కార్ రేస్లో ఒకటే ఒక తేడా. ఏంటి ఆ కార్ రేస్ అంటే, ఈ కారులో డ్రైవర్కి కళ్ళు పనిచేయవు. గుడ్డోడు అంటే అతను పుట్టుకతో గుడ్డోడు అని కాదు, గుడ్డోని చేసేస్తారు. ఎలాగా? ఇక్కడ నల్ల గుడ్డ కట్టేసి ఎప్పుడు డ్రైవ్ చేయరా అంటారు. ఆ డ్రైవింగ్ని బ్లైండ్ డ్రైవింగ్ అని అంటారు. ఆ విధంగా డ్రైవ్ చేసేవాడికి పక్కన కూర్చునేవాడిని పారాక్లీట్, నా పక్కన ఉండే సహ డ్రైవర్. ఇతనే కాదు డ్రైవర్, ఇతను కూడా. ఇతని చేతిలో స్టీరింగ్ ఉండదు, ఇతని చేతిలో గేర్ రాడ్ ఉండదు, ఇతని చేతిలో బ్రేకులు ఉండవు. కానీ ఇతను ఏం చెప్తే అది ఇతను చెయ్యాలి. వీళ్ళిద్దరూ కలిస్తే, వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంటే రేస్ గెలుస్తారు. పారాక్లీట్ అనే మాటకు అదే అర్థం. సో మన విశ్వాస ప్రయాణంలో పరిశుద్ధాత్ముడు మన పారాక్లీట్. ఇప్పుడు లెఫ్ట్ తిరుగు, ఇప్పుడు రైట్కి వెళ్ళు, ఇటు అటు వద్దని చెప్తున్నానా? నీకు తెలియదులే, అక్కడ ఉన్నది నాకు తెలిసింది కాబట్టి వద్దు, ఇటు వచ్చాయి. ఇన్స్టింక్టివ్గా మాట్లాడొచ్చు, గట్ ఫీలింగ్ ద్వారా రావచ్చు, వాక్యం గుర్తు రావచ్చు, ఎవరో వచ్చి అడ్డు చెప్పచ్చు. హోలీ స్పిరిట్ యూజెస్ డిఫరెంట్ మీన్స్ టు గైడ్ us. 1వ అధ్యాయం 2వ వచనం. వారు యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. 10 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు గుర్తుపట్టారు, చాలా గుర్తుపెట్టారు. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు వెళ్ళారు. మోయాబీలు ఎవరో తెలుసా మీకు? ఆదికాండం 19వ అధ్యాయంలోకి వస్తే మోయాబీలు ఎవరో తెలుస్తారు. అది ఈ మైకులో చెప్పడానికి కూడా నాకు అసభ్యంగా అనిపిస్తుంది, కానీ బైబిల్లో ఉంది కదా, చెప్పాలి. చాలా దరిద్రమైన సన్నివేశం. దేవుడు సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపిస్తున్నాడు, దేవదూతలను పంపించాడు, లోతుని తన ఫ్యామిలీని బయటకు వచ్చామన్నాడు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయింది. లోతు తన 2 కుమార్తెలు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయారు. ఓ గుహలో ఉన్నారు. నేను 30వ వచనం దాటి వచ్చేసాను. గుహలోకి వస్తే 2 కూతుర్లు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏమని ఆలోచించడం మొదలుపెట్టారు? మరి మనకెవరున్నారు? మనకి ఇంకా ఏ మొగుడు లేడు. మనం ఓ పని చేద్దాం, నాన్నే బాగా తాగిచ్చేసి, నేను పెద్దదాన్ని కదా, మొదటి నాన్నతో నేను పడుకుంటాను, నువ్వు 2వ దానివి కదా, రేపు నిన్ను నాన్న తాగిస్తాను, రేపు నువ్వు పడుకో. సొంత తండ్రితో 2 కూతుర్లు పడుకున్నారు, సొంత తండ్రితో. బైబిల్ దమ్మున్న పుస్తకం కాబట్టి దీన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాడు దేవుడు. ఇంత దరిద్రమైన స్థాయికి కూడా వెళ్ళగలరు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, జాగ్రత్త వినండి, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. 2 పట్టణాలని నాశనం చేస్తే దేవుడు ఈ కుటుంబాన్ని ఒక్కదాన్ని రక్షిస్తే, ఆ అద్భుతాన్ని అనుభవించిన తర్వాత, ఆ కృపను అనుభవించిన తర్వాత, దేవుని యొక్క దూతల ఇంట్లోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క దూతల దర్శనం కలిగిన తర్వాత సొంత తండ్రితో పడుకున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ అస్. అంటే నువ్వు మీ నాన్నతో పడుకుంటావని నేను చెప్పట్లా, నీ కూతురుతో పడుకుంటావని నేను చెప్పట్లా, నీ కొడుకుతో నువ్వు పడుకుంటావని నేను చెప్పట్లా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్: దేవునితో అంత సన్నిధిని అనుభవించి కూడా, సాన్నిధ్యాన్ని అనుభవించిన తర్వాత కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. అయితే వాళ్ళిద్దరూ పడుకుంటే ఏం జరిగిందో చూద్దాం. 37వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయం. వారిలో పెద్దది కుమారుని కని వానికి
మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను. ఇప్పుడు మోయాబీలు అంటే మీరు ఎవరు అర్థమైంది కదా, ఆ మోయాబీల ఊరెళ్ళాడిన ఈయనకి చరిత్ర తెలీదా? తెలుసు. పరిస్థితులు తెలీదా? తెలుసు. అయినప్పుడు కూడా వెళ్ళాడు మోయాబు దేశం. కొన్నిసార్లు కావాలని మనం వెళ్తాం, ఎవరన్నా చెప్పారనుకో దానికి లేనిపోయిన చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. బహుశా నేను అనుకుంటాను ఎలీమెలెక్తో నయోమి గారు, ఏమండి మోయాబు ఎందుకని, మోయాబు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదని దేవుడు ఎక్కడని చెప్పాడా? 7 దేశాల పేర్లు చెప్పాడు, అందులో మోయాబు ఉందా? లేదండి. మరి ఇంకే ఒక చిన్న లాజిక్, ఒక చిన్న టర్నింగ్, ఒక చిన్న లొసుగు ఉపయోగించి వెళ్ళిపోతారు. వాళ్ళు చేయలేదా? వీళ్ళు చేయలేదా? ప్రేమ వివాహాలు చేసుకుంటారు. ఏమ్మా ఎందుకమ్మంటే వాళ్ళు చేసుకోలేదా, వీళ్ళు చేసుకోలేదా, వాళ్ళు వెళ్ళలేదా, వీళ్ళు వెళ్ళలేదా, నేను వెళ్తే ఏమైంది? ఇక్కడ కూడా అలాంటి లాజిక్ ఉపయోగించి బహుశా వెళ్ళిపోయి ఉంటారు. మోయాబీలు ఎలాంటి వాళ్ళు అంటానికి ఇంకో విషయం చెప్తాను. ప్రపంచంలో బైబిల్లో చాలా స్పష్టంగా వర్ణించినటువంటి అతి దరిద్రమైన పని మోయాబీలు ఒక్కళ్ళే చేస్తారు, ఇంకెవరు చేయరు. ఏంటి ఆ పని అంటే మోయాబీల యొక్క దేవత పేరు కెమోష్. మోయాబీల దేవత పేరు కెమోష్. కెమోష్కి ఇష్టమైనటువంటి బలి 11 సంవత్సరాల లోపు బాబు. 11 సంవత్సరాల లోపు బాబు. చాలా ఓపెన్గా బాబుని చంపేస్తారు. పైగా ఆ బాబుని చంపడం అనేది వీళ్ళు గొప్ప త్యాగంగా ఎంచుకుంటారు, గొప్ప కార్యంగా. ఆ దేశానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఈయన తెలీదా? 3-4 వచనాలు ఎప్పుడు చదువుతున్నాను. రూతుకి మొదటి రాజ్యం. నయోమి పెనిమిటైన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండరి. వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండో దాని పేరు రూతు. తండ్రి మార్గంలోనే కొడుకులు. తండ్రి మోయాబు దేశం వెళ్ళాడు అంతే, కొడుకులు మోయాబీ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక స్టెప్ తప్పు చేస్తే నీ కొడుకులు 3 స్టెప్పులు వేస్తారు. నువ్వు ఆపలేవు. రే నువ్వు సిగరెట్ తాగుతూ కొడుకుని సిగరెట్ తాగొద్దు అనలేవు. యూ కెనాట్. నువ్వు మందు కొడుతూ నీ కొడుకుని మందు తాగొద్దు అనలేవు. యూ కెనాట్. నీ కూతుర్ని అనలేవు. ఈయన మోయాబు దేశంకి వచ్చి, బాబు నాయన మోయాబు దేశం వస్తే వచ్చారు కానీ ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదురా అని అనలేడు ఆయన. వీళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఎంత ఘోరమైందో చూడు. మోయాబిల్ని దేవుడు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు. ఐఎమ్ నౌ కమింగ్ టు ద లాస్ట్ వర్స్, 5th వర్స్. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్లోను 2 చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేదా ఆయన. నయోమిని ఒకవేళ మోయాబు వెళ్తా ఉంటే నయోమిని అడిగితే మోయాబు వెళ్తా, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడ రొట్టెలు అయిపోయినాయి, మోయాబులో బాగా దొరుకుతాయి అంట. రొట్టె ఏం చేస్తుంది? కడుపు నింపుద్ది. రొట్టె ఏం చేస్తుంది? బతకనిస్తుంది. ఓహో, బతకటానికి వెళ్తున్నావా మోయాబు? బతకటానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ దేర్ టు లివ్. కానీ అక్కడికి వెళ్తే ఆమెకి ఏమొచ్చిందో తెలుసా? డెత్. 3 చావులు. భర్త చచ్చిపోయాడు, కొడుకులు 2 చచ్చిపోయారు, పెళ్ళైన తర్వాత చచ్చిపోయారు. 3 సమాధులు. మోయాబు దేశం వెళ్ళి సంపాదించింది ఏంటి? 3 సమాధులు సార్, 3 సమాధులు. మోయాబు దేశంలో నీ జ్ఞాపకార్థంగా ఉన్నదేంటి? 3 సమాధులు, 3 tombs. మా జ్ఞాపకం ఉంది. వెన్ యు గో అవే ఫ్రమ్ గాడ్, ద మెమరీస్ యూ హ్యావ్ ఆర్ వెరీ ట్రాజిక్. దేవుడి చిత్తం నుంచి దూరం అయిపోతే నీకు మిగిలేది ఒకటే, విషాదమైనటువంటి జ్ఞాపకాలు మాత్రమే. నయోమి చాలా సంతోషంగా వెళ్ళింది, కానీ నయోమి వెనక్కి చాలా దరిద్రంగా వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 10 years ఉండిపోయారు. ఒక్క రాంగ్ స్టెప్ తీసుకుంటే, 1 wrong step
టైం గడిచే కొద్దీ ఇట్స్ గ్యాప్ ఈజ్ వెరీ వైడ్. 10 ఏళ్ళు దాకా వెనక్కి రాలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత ఈ 6వ వచనం ఒకసారి చదివి ముగిస్తాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినిన గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. రూతు గ్రంథానికి 85 వచనాలు, 5 వచనాలు తప్పుడు నిర్ణయం, 80 వచనాలు దేవుని కృప. 5 వచనాలు తప్పుడు నిర్ణయం, 80 వచనాలు దేవుని కృప. 5 వచనాలు మరణానికి దారి తీశాయి, 80 వచనాలు జీవానికి దారి తీశాయి. 5 వచనాలు డిస్ట్రక్షన్, 80 వచనాలు డెలివరెన్స్. 5 వచనాలు రన్నింగ్ అవే, 80 వచనాలు రన్నింగ్ బ్యాక్. మొదటి 5 వచనాలు ద ప్రాడిగల్ ఫ్యామిలీ, 80 వచనాలు ద రిటర్న్డ్ ఫ్యామిలీ. నువ్వు కూడా దూరం వెళ్ళిపోయాము, ఎక్కడ కూర్చున్నవాళ్ళు నువ్వు కూడా చాలా దూరం వెళ్ళిపోయాము. నేను నీకు ఇవ్వగలిగేటువంటి మాట ఒక్కటే, ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్ గాడ్ విల్ ఫర్గివ్ యూ, గాడ్ విల్ ప్రొవైడ్ యూ అ ప్లేస్. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నాకు ఈ మాట చెప్పొద్దు సార్, నా సంగతి నీకు తెలుసా ఏంటి, నేను తెలిసే పాపం చేశాను. ఎస్, వీళ్ళు కూడా తెలిసే చేశారు, దేవుడు వాళ్ళని క్షమించలేదా? వీళ్ళు కూడా తెలిసే చేశారు, దేవుడు వెనక్కి తీసుకురాలేదా? గాడ్ హ్యాస్ బ్రాట్ దెమ్ బ్యాక్. సార్, నేను ఈ తప్పుడు నిర్ణయంతో పెళ్లి చేసేసుకున్నా, ఈ తప్పుడు నిర్ణయంతో పిల్లల్ని కనేశాను, ఈ తప్పుడు నిర్ణయంతో ఈ దరిద్రమైన పరిస్థితిలోకి వచ్చాను. ఎస్, అది తప్పుడు నిర్ణయమే, నీ జీవితంలో అది చెడ్డదే. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా? దేవుడు నీ చెడ్డ నిర్ణయాన్ని చెడ్డదిగానే ఉంచి దానికి సినర్జీగా ఒకటి తీసుకొస్తాడు. సినర్జీ అంటే మీకు చెప్తా, సినర్జీగా ఒకటి తీసుకొస్తాడు. అది దీంతో కలిస్తే ఏదైతే నువ్వు చెడ్డగా చేసావో, ఏదైతే చెడ్డదో దాంట్లోంచి మేలు తీసుకురావడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎలాగ సార్ అంటారేమో, ఉప్పు సాల్ట్. ఉప్పులో ఉండేటువంటి 2 కణాలు, ఒకటి సోడియం, రెండోది క్లోరిన్. సోడియం క్లోరైడ్, ఉప్పు. క్లోరిన్ ఎందుకు ఉపయోగిస్తారు? నీళ్ళల్లో క్లోరిన్ వేస్తే క్రిములు కీటకాలు చచ్చిపోతాయి. క్లోరిన్ ఎక్కువైతే మనుషులు కూడా చచ్చిపోతారు. క్లోరిన్ హ్యాండ్ కర్చీఫ్లో వేసి మొహానికి గట్టిగా నొక్కితే కళ్ళు తిరిగి పడిపోతారు. దొంగతనాలు ఇదివరకు అలా చేసేవాళ్ళు. క్లోరిన్ పాయిజన్. సోడియం, గజ్జొస్తే, తామరొస్తే రాసేటువంటి ఆయింట్మెంట్లో ఉండేది సోడియం. ఎందుకో తెలుసా? క్రిముల్ని చంపడానికి ఉపయోగించే సోడియం చంపడానికి ఉపయోగించేది, క్లోరిన్ చంపడానికి ఉపయోగించేది. ఆ 2 కలిస్తే మనకి జీవాన్ని ఇచ్చే ఉప్పు వచ్చింది. నీ జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, ఆ తప్పుడే, అదేం మారదు. అయితే దేవుడు సినర్జీ తీసుకొస్తాడు తెలుసా? ఆ తప్పుడు దాంట్లోంచి మేలు రావడానికి ఇష్టపడతాడు దేవుడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. సమస్తమును సమకూడి అంటే అవి చెడ్డవే, కానీ 2 చెడ్డవి కలిస్తే ఒక మంచి అయింది. దేవుడు ఆ మంచిని తీసుకొచ్చాడు. ఆయన నీ జీవితంలో చెడ్డ కార్యాలు అయిపోయినాయి, నేను కాదంటలే. నీ జీవితంలో చెడ్డవి జరిగాయి, నీ జీవితంలో చెడ్డ నిర్ణయాలు తీసుకున్నావు, నీ జీవితంలో దేవుడికి దూరం అయ్యావు. బట్ టుడే ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, ఈరోజు నువ్వు రాగలిగితే ఏదైతే నీ జీవితంలో చెడ్డదో ఆ చెడ్డదాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని, ఒకప్పుడు ఒక కెమెరా డాన్సర్ని. ఈరోజు నన్ను చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసే, సార్ మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్, సార్ మా అమ్మాయి వెళ్ళిపోతుంది అటు ఇటు, మీరు కౌన్సిల్ చేయరా, మీరు మాట్లాడరా? ఎందుకు అడుగుతున్నారు నన్ను? ఎందుకు అడుగుతున్నారు? బికాస్ దట్స్ మై బ్యాక్గ్రౌండ్. గాడ్ యూజ్ దట్ డర్టీ బ్యాక్గ్రౌండ్ టు అప్లిఫ్ట్ సంబడి. అది ఎప్పుడో తెలుసా? సినర్జీ మన జీవితంలోకి వస్తే. అంటే నేను ఒక మాట చెప్పాలంటే, చెడ్డగా ఉన్నటువంటి నేను, చెడు నిర్ణయాలు తీసుకున్నటువంటి నేను, చెడు బ్రతుకులో ఉన్నటువంటి నేను, యేసు అని ఆయన దగ్గరకు వస్తే, యేసు నా చెడు మీద కలిస్తే, యేసు నా చెడుని కనుక ఆయన మారిస్తే, హీ యూజెస్ ద సేమ్ బ్యాడ్ థింగ్స్ ఫర్ సంబడీస్ గుడ్.
దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా? 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశం విని గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఆ కోడల్లో ఒక కోడలు రూతు. ఆ కోడల్లో ఒక కోడలు రూతు. లోతు దరిద్రమైన పాపం చేస్తే కూతుర్లు పుట్టినటువంటి మోయాబీలు, ఆ మోయాబీ వంశములో పుట్టినటువంటి రూతు, ఆ రూతు వీళ్ళని పెళ్లి చేసుకుంటే మొగుడు చచ్చిపోతే ఆ రూతునే దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చడానికి ఇష్టపడ్డాడు. అన్యురాలు, దీనురాలు, దరిద్రురాలు రూతు ధన్యురాలైంది. అన్యురాలు, దీనురాలు, దరిద్రురాలు రూతు ధన్యురాలైంది. ఎందుకో తెలుసా? షీ గాట్ ఇన్ కనెక్షన్ విత్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నువ్వు యేసయ్యతో కనెక్షన్లోకి రాగలిగితే నీ జీవితం ఎంత చెడ్డదైనా, నీ నిర్ణయాలు ఎంత దరిద్రమైనవైనా, నీ బతుకు గతంలో ఎంత దరిద్రమైనా, గాడ్ సేస్ ఐ విల్ చేంజ్ ఇట్. నేను మారుస్తాను. ఐ విల్ చేంజ్ ఇట్. ఐ విల్ గివింగ్ ఎ న్యూ బిగినింగ్. 5 వచనాలు చదివి రూతు గ్రంథం వదిలేస్తే అంతకంటే ట్రాజిక్ స్టోరీ ఉండదు. కానీ దానికి 80 వచనాలు కలిస్తే అంతకంటే గొప్ప రొమాంటిక్ స్టోరీ ఇంకొకటి ఉండదు. వై డోంట్ వీ హ్యావ్ దట్ రొమాంటిక్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ మేక్ అవర్ లైఫ్ ఎ స్వీట్ ఫ్రేగ్రెన్స్? సుమధురమైనటువంటి జీవితంగా ఎందుకు మార్చుకోకూడదు? మై ఫ్రెండ్స్, నీ జీవితం మంచిది కాదా? నువ్వు ఎప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు చెడ్డవా? నీ జీవితమే నీకు అసహ్యంగా అనిపిస్తుందా? వై డోంట్ యు కమ్ టు జీసస్ క్రైస్ట్? యేసే దగ్గరికి ఎందుకు రాకూడదు? రూతు యెహోవా రెక్కల కిందకు వచ్చింది. నువ్వు కూడా యేసయ్య సిలువ చెంతకు చేరు. యెహోవా బోయజుని అనుగ్రహించాడు. దేవుడు నీకు ఆధారాన్ని ఇస్తాడు, నేనే అని.